నెల్లూరు జిల్లాలో 2 శతాబ్దాల చరిత్ర కలిగిన బకింగ్హామ్ కెనాల్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆక్రమణల కోరల్లో కుంచుకుపోయిన కాలువకు పూర్వ వైభవం తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి సహకారంతో సిఎస్ఆర్ నిధులు సేకరించారు. 9 కోట్ల రూపాయల వ్యయంతో 5 కిలోమీటర్ల మేర 500 మీటర్ల వెడల్పుతో కాలువ విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాలువగట్టున విశాలమైన రోడ్డును నిర్మిస్తున్నారు. మైపాడు తీరంలో కెనాల్ పరిసరాలను అద్భుతంగా మారుస్తున్నారు. బోటింగ్, చిన్నపిల్లలు ఆడుకునేందుకు పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ అంశంపై మా ప్రతినిధి రాజారావు గ్రౌండ్ రిపోర్ట్. నియోజకవర్గం ఇందుకూరిపేట మండలంలో ఈ మైపాడు బీచ్ వద్ద ఇది బకింగ్ కెనాల్ సుందరంగా తయారవుతుంది. ఈ ప్రాంతంలో దాదాపు 2 శతాబ్దాల క్రితం ఇక్కడ బ్రిటిష్ పాలనలో ఇది అనేది మొత్తం మీద కూడా ఒక జల రవాణాకి ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఇక్కడ జల రవాణాతో కొన్ని సంవత్సరాలుగా మొత్తం మీద ఆక్రమణకు గురి కావడంతో ఇది కనుమరుగైంది. దాదాపు 500 నుండి 700 మీటర్ల వెడల్పుతో ఈ బకింగ్హామ్ కెనాల్ వెడల్పుతో ఉండేది. ఇంత పెద్ద విశాలమైన బకింగ్హామ్ కెనాల్ ఆక్రమణలతో పూర్తిగా దీనికి రూపురేఖలు కోల్పోవడంతో మైపాడు ప్రాంతంలో ఈ ఒక బీచ్కి సమీపంలో ఉంటుంది. దీనికి మొత్తం మీద కూడా ఒక సుందరంగా తయారు చేసి భవిష్యత్తులో పూర్వం ఎలా ఉండేదో బకింగ్హామ్ కెనాల్ పరిస్థితి అన్నింటినీ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా పర్యాటకులకు వివరించేందుకోసంగా ఒక ప్రత్యేక ప్రణాళికతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్తో ఒక ప్రత్యేకమైన కూడా ఒక ప్రణాళిక తయారు చేశారు. ఇందుకోసంగా 9 కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకు చెందిన వారు సామాజిక బాధ్యత కింద దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. దాదాపు 5 కిలోమీటర్ల దూరం మొత్తం మీద కూడా దీన్ని 500 మీటర్ల వెడల్పుతో కూడా ఇప్పటికి వర్క్ కూడా జరుగుతూనే ఉన్నాయి. విశాలమైన రోడ్లు ఇక్కడ అంటే ఒక పర్యాటక కేంద్రంగానే కాకుండా ఇది గతంలో ఇది ఒక మత్స్యకారులకు సంబంధించి ఇక్కడ కలుషితంగా ఉండేది. కాలుష్యంతో దుమ్ము ధూళితో పాటు ఇక్కడ దోమల ఆవాస కేంద్రంగా ఈ బకింగ్హామ్ కెనాల్ మారిపోయింది. 150 మీటర్లు మాత్రమే వెడల్పున్న ఈ బకింగ్హామ్ కెనాల్ని పూర్తిగా పూడికలు తీయడం, ఈ రొయ్యల ఆక్రమణలతో కూడా వాళ్ళందరినీ కూడా తొలగించడంతో 5 కిలోమీటర్లతో విశాలంగా తయారై ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఇది 500 మీటర్ల వరకు కూడా వెడల్పు విస్తీర్ణంలో తయారైంది. ఇక్కడ బోటుతో ఏర్పాటు చేయడమే కాకుండా అదే విధంగా ఇక్కడ వచ్చే పర్యాటకులందరికీ కూడా ఒక కనువిందు చేయడానికి ఒక చక్కటి వాతావరణము, వేలాది మొక్కలతో కూడా దీన్ని పర్యాటకాన్ని బీచ్ మైపాడు ప్రాంతం పక్కనే సముద్ర తీరం కూడా ఉంటుంది. సముద్ర తీరానికి ఒక 6 కిలోమీటర్ల దూరంలో బకింగ్హామ్ కెనాల్ ఉంటుంది. ఇంత విస్తీర్ణంలో ఉన్న బకింగ్హామ్ కెనాల్ను సుందరంగా 9 కోట్ల రూపాయలతో పనులనేవి వేగంగా జరుగుతున్నాయి. మరో ఏడాదిలో దాదాపు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన పర్యాటకులను అలరించనుంది. ఇందుకోసంగా జిల్లా అధికారులు కూడా, పర్యాటక శాఖ అధికారులు కూడా ఈ పనులు కూడా వేగంగా ఇక్కడ చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో కూడా ఎంతో సుందరంగా మారుతుంది. ప్రధానంగా ఇందుకూరిపేట మండలమే ఒక చక్కటి పచ్చని వాతావరణంలో ఉంటున్న ఈ ప్రాంతం కావడంతో దీనికి బకింగ్హామ్ కెనాల్ ఈ 5 కిలోమీటర్ల దూరం కూడా మరింత అభివృద్ధి చెందితే మొత్తం కూడా ఇక్కడ ప్రాంతం మత్స్యకార గ్రామాలు దాదాపు 20 గ్రామాలు ఉన్నాయి. వీరంతా కూడా ఈ దోమలతోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితులలో ఈ బకింగ్హామ్ కెనాల్ను అభివృద్ధి చేయడంతో మత్స్యకారులు కాకుండా పర్యాటకంగా కూడా అనేక మంది కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 40% పనులు కూడా పూర్తయ్యాయి. మరో ఏడాదిలో ఇది పర్యాటకంగా ప్రజలకి కనువిందు చేయడానికి కూడా ఇక్కడ చిన్నపిల్లలకి ఒక పెద్ద పార్కు కూడా ఏర్పాటు చేసి బకింగ్హామ్ కెనాల్కు సంబంధించి పూర్వ చరిత్రను కూడా వివరిస్తూ కొన్ని బోర్డులు కూడా ఏర్పాటు చేసుకోవడంగా మైపాడు వద్ద ఏర్పాట్లు అనేవి కూడా చేస్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.